ఆర్ అశ్విను ముంబై ఇండియన్స్ మోసం చేసి గెలుస్తుందని డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పినాడు. అది మామూలుగా వైరల్ కావడం లేదు. ఈయన లెక్క ప్రకారము 2018లో ఈయన పంజాబ్ కింగ్స్ 11కు కెప్టెన్గా ఉన్నాడు. ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరిగింది. ముంబై 80 రన్లకు 5 వికెట్లు ఉన్నాయంట, 14 ఓవర్లు. సడన్గా ఫ్లడ్ లైట్లు ఆఫ్ అయిపోయినాయంట. ఆఫ్ అయిపోతే అది ఎవరు ఆఫ్ చేసినారంట తెలుసా? అంబానీ వచ్చి కటింగ్ ప్లేయర్ తీసుకొని ఆయన అవన్నీ పనులన్నీ బిజినెస్లన్నీ వదులుకొని అది కటింగ్ ప్లేయర్ ఆమె మంచిది పెద్దది ఫ్లడ్ లైట్లు పెద్దగా ఉంటాయి కదా, పెద్ద కటింగ్ ప్లేయర్ తీసుకొని అవి కట్ చేసి దానిలో ఆఫ్ చేసినాడంట. ఓకే, ఆఫ్ చేసినాడు. దాని తర్వాత ఏమైంది, 20 నిమిషాలు మ్యాచ్ ఆగిపోయింది. దాని తర్వాత 6 ఓవర్లకు కిరణ్ పోలార్డ్ మామూలు కాదు 100 రన్లు కొట్టినాడా. ఇప్పుడు ఈయన మ్యాచ్ ఓడిపోయింది కదా. పంజాబ్ ముందు స్టార్టింగ్ నుంచి అన్ని సంవత్సరాలు ఓడిపోతూనే ఉంది, 10వ ప్లేస్లోనే ఉంటుంది. అది ఏదో ఈ సంవత్సరం ఇంకా చెన్నై వచ్చింది కాబట్టి కొంచెం దాని నుంచి కొంచెం పైకి వచ్చింది, కానీ మొత్తం అన్ని మ్యాచ్లు ఓడిపోతుంది. కనీసం వాళ్ళు చూడు, ప్రీతి జంట నిస్వాడే కూడా అంపైర్ ఉన్నా కూడా వాళ్ళు గెలిచలేకపోయినారు. అసలు ఒకసారి కూడా గెలిచలేకపోయినారు. 2 సార్లు కింగ్స్ 11 పంజాబ్ ఫైనల్ మీన్స్ ఒకసారి ఫైనల్కు 2008లో ఒకసారి సెమీఫైనల్ పోయింది, 2014లో ఫైనల్ పోయింది. అప్పుడు జార్జ్ బెయిలీ కెప్టెన్గా ఉన్నాడు. ఈయన కెప్టెన్సీలో ఈయనకు దేకడం రాదు, ఏకడం రాదు. ఇప్పుడు ఫిక్సింగ్ చేసి మీన్స్ మోసం చేసి గెలిచినాడని ఈయన అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇండియాకి ఇన్ని మ్యాచ్లు అన్నావు, ఇండియాకి అన్నావు, మీన్స్ చెన్నైకి కూడా అన్నావు. అంటే ఇప్పుడు నువ్వు సెలెక్టర్లకు నువ్వు బీడీలు బిస్కెట్లు ఇచ్చింటే నిన్ను మ్యాచ్లు ఆడిపించినారా, లేకపోతే నీ ఓన్ పర్ఫార్మెన్స్ని చూసి నువ్వు మంచిగా ఆడుతున్నావని నిన్ను ఆడిపించినారా అనేది నువ్వు చెప్పాలి. ఒకవేళ నేను మంచిగా అన్నా కదా నన్ను అందుకే ఆడిపించినారంటే మంచిగా అన్నారు కాబట్టి వాళ్ళు గెలుస్తారు, సింపుల్. రెండోది ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటరు మనం లాజికల్గా మాట్లాడుతున్నామని అనుకుంటే మనం ఎప్పుడైనా మనకు కరెక్టే అనిపిస్తాం మనం మాట్లాడేది, కానీ నువ్వు మాట్లాడేది చాలా తప్పు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ పోయినప్పుడు ఎగ్జామ్ రాసినావు అనుకో, నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయినావు, కానీ నీ పక్కన కూర్చొని రాసినోడు ఎగ్జామ్ పాస్ అయినాడు. వాని మీద పడి నువ్వు ఏడుస్తావా? వానికి ఆడ కొత్త పెన్ ఉంది, వాడు ముందు 2-3 రోజులు బాగా చదువుకున్నాడు, నేను అప్పుడు క్రికెట్ ఆడుకుంటాంటిని. లేదు, మనం సరిగా దేక్తాం, చదువుతాం నహీ హే. ఓకే, అవతలోని మీద పడి మాత్రం ఏడుస్తాం హే. ఓకే, ఇప్పుడు నువ్వు చదువుకుంటే నువ్వు పాస్ అవుతావు. ఇప్పుడు చెన్నై మంచిగా ఆడింటే ఇప్పుడు 10వ ప్లేస్లో ఉండేదా? లేదు, ఇప్పుడు ఫస్ట్లోనే ఉండేది, మీన్స్ ఫస్ట్లో సెకండ్లో ఉండేది. ప్రతిసారి అట్టనే ఉంది. ఇప్పుడు ఈసారి నీ దయ వల్లనే ఇప్పుడు వాళ్ళు ఈ స్థితికి వచ్చినారని అందరూ అనుకున్నారయ్యా స్వామి, నేను కాదు. ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ది, అన్ని మ్యాచ్లు ఒకవేళ వాళ్ళు మోసం చేసే ముంబై ఇండియన్స్ వాళ్ళు మోసం చేస్తే గెలుస్తుంటే 17 సార్లు ముంబై ఇండియన్స్కే కప్పు రావాలా. మళ్ళీ ఎందుకు రాలేదు? ఇప్పుడు ఆయన అంత కోటీశ్వరుడు, ఇండియాలోనే ఆయన కోటీశ్వరుడు. ఆయనకి ఐపీఎల్ ద్వారా ఏదో టీం ఏదో ఉంది, లేదో టైంపాస్కి ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసినాడు. ఒకవేళ ఆయన కంపల్సరీగా గెలిచాలని అనుకుంటే మొత్తం ఐపీఎల్ మొత్తం అన్నిటిని కొంటాడు ఆయనని. యాది గెలిచినా, ఇప్పుడు ఆర్సీబీ గెలిచిన ఆయనదే అవుతుంది, కింగ్స్ 11 గెలిచిన ఆయనదే అవుతుంది, ముంబై అయినా అన్ని టీంలను కొంటాడు. కొనలేడా? ఒకటి ఎందుకు కొంటాడు? ఒకవేళ ఆయనకు అట్లుంటే నేను పెద్ద నాకు కావాలనుకుంటే ఆయన అట్టయినా చేస్తాడు. చేయొచ్చు కదా, డెఫినెట్గా చేయొచ్చు నా అంచనా ప్రకారం. కాబట్టి ఎవడు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే వాడు గెలుస్తాడు. ఓడిపోయినోడు మామూలుగా వానికి చేత కాకనో వాడు ఏదో అవతలోని మీద ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. ఇప్పుడు జనాలు అందరూ అట్టనే అనుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ ఫస్ట్ 4-5 మ్యాచ్లు 10వ ప్లేస్లో ఉండే, మీరు మాత్రం పైన ఉంటేరి. చెన్నై 2లో 3లోనో ఉండే. నువ్వు ఆ రోజైతే మ్యాచ్లు స్టార్ట్ చేసి చెన్నై తరపున ఇప్పుడు వరకు 10వ ప్లేస్లో వాళ్ళు ఎప్పుడు లేకుండా ఉండే, వచ్చిరయ్యా డైరెక్ట్ 10కి. అసలు 2-3 మ్యాచ్ల మధ్యలో గెలిచినారు. అన్ని టీంలు 5వ నెంబర్లో ఉండే టీంలు 4కు పోతున్నాయి, 6వ నెంబర్లో ఉండే టీంలు 3కు పోతున్నాయి. ఇట్లా జరుగుతుంది. కానీ నీ దయ వలన 10వ ప్లేస్లో ఉన్న చెన్నై కట్టు కదలలేదు, అసలు లాస్ట్ వరకు కట్టు కదలలేదు. ఇప్పుడు ప్రతిసారి మీన్స్ మోసం చేసినట్టయితే ప్రతిసారి మోసమే జరగాల, ప్రతిసారి జరగాల. ఇప్పుడు నువ్వు ఒకటే ఇన్సిడెంట్ ఎందుకు తీసుకున్నావు? అది ఫ్లడ్ లైట్ పోయిందని. ఇప్పుడు వాళ్ళు నిజంగా మోసం చేసి అన్ని మ్యాచ్లు గెలిస్తే నువ్వు 4-5 చెప్పాలా. 4-5 ఇప్పుడు ముంబై అప్పుడు అట్లా చేసింది, ఇప్పుడు ఇట్లా చేసింది, 2013లో ఇట్లా చేసింది, వాళ్ళు 5 సార్లు గెలిచినప్పుడు ఈ రీజన్లు జరిగినాయని చెప్పాలా. అవునా? రీజన్లు జరిగినాయని చెప్పాలా. నువ్వు ఒకటే ఎందుకు చెప్పినావు? ఒకటి జరగదా? టెక్నికల్ మిస్టేక్లు అసలుకి ఇంకా ప్రపంచంలోనే జరగవు. ఇంకా అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అవునా? కాదు. నువ్వు బ్యాట్ తీసుకొని నువ్వు లోపలికి పోవు, నువ్వు బ్యాట్ మర్చిపోయిపోతావు, నువ్వు బ్యాట్స్మెన్ లెక్క. నువ్వు కూడా నువ్వు ముంబై ఇండియన్స్ అన్న పడుతుంది. నువ్వు బ్యాట్ తీసుకుంటేవే లేదు. నువ్వు న్యాయంగా ఆడతావా ముందు అది చెప్పు ఫస్ట్. నువ్వు న్యాయంగా లేదు, మ్యాన్ క్యాండింగ్ అంటావు, పోతావు, వాడు రన్నర్ మూమెంట్ తీసుకుంటానే నువ్వు అవుట్ చేస్తావు. నువ్వు కూడా మాట్లాడతావు ముంబై ఇండియన్స్ అని. అయ్యా స్వామి నీకు నమస్కారాలు. అయ్యా స్వామి, మనం ముందు మంచిగా ఉండి, మనం ముందు పర్ఫెక్ట్గా ఉండి అవతలోని మనం అంటే ఏదన్నా చెల్లుతుంది. నోటికి వచ్చింది లేక మనం వదులుదాము అంతా మనదే అని అనుకుంటే మనం ఒక మాట మాట్లాడేటప్పుడు దాని రియాక్షన్ కూడా ఉంటుంది. అట్టేం ఉండదు. ఇప్పుడు నేను ఆర్సీబీ ఫ్యాన్, నేను ఆర్సీబీ ఫ్యాన్ గర్వంగా చెప్పుకున్నా, 17 సంవత్సరాల నుంచి ఉన్నా. సంవత్సరం ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయినా
ప్రతి సంవత్సరం ఓడిపోయింది. ఆ సంవత్సరం కాదు, ప్రతి 17 సంవత్సరాల నుంచి ఓడిపోతూనే ఉంది. ఎవరి మీద బాధపడలేదు మేము. వాళ్ళు మంచిగా అన్నారు, గెలిచినారు అనుకున్నాము. నెక్స్ట్ ఇయర్ మన టైం బాగుంటే, మన వాళ్ళు బాగా ఆడితే గెలుస్తారు. ఈసారి కూడా అట్టనే అనుకుంటాను నేను. ఒకవేళ పొరపాటున రేపు పొద్దున ఆర్సీబీ గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నాం, ఓడిపోయినా కూడా ఏం పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ మన వాళ్ళు గెలుస్తారని అంటా. కానీ లేదు, ముంబై వాళ్ళు మోసం చేసినారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, వీళ్ళు బ్యాంకులో వేసుకున్నారు, బ్యాంకులో డిపాజిట్ అయిన తర్వాత నాకు పేపర్లో చూపించినారని మాత్రం నేను పొరపాటున కూడా అన్నాను. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ క్రికెట్ ఆడినోనివే, నువ్వు ఆ స్టేట్మెంట్ ఇచ్చే ఇంకా అసలు ఇంకా చూసేటోడు పిచ్చోడు మీన్స్ జనాలు చూసేటోళ్ళు ఏమనుకుంటారు, ఓ నిజంగానే ఏదో పెద్ద జరుగుతుంది, ఈయన ఇంత పెద్ద క్రికెటర్ ఈయననే అంటున్నారు. నువ్వు ఏందంటే ఇప్పుడు ఎవడన్నా బాగుపడితే, ఇదంతా లేదు సైకాలజీ, ఎవడన్నా బాగుపడితే వాడు బాగుపడినది వాని కష్టం చూడరు వెనకాల. వాడు దొంగదారులలో పోయినాడు, వానికి అది తెలుదు, వాడు ఇది వాడు అది అని ఏదో వాని మీద బుడత చల్లాలని చల్లుతున్నావు. నువ్వు కూడా ఇప్పుడు నీ కంటతడి ఏందో నాకు అర్థమైంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ డైరెక్ట్ ఫైనల్ పోయింది, కింద ఉన్నారు పైకి పోయినారు. మీరు పైన కిందకి వచ్చినారు కానీ కదలలేకుండా ఉన్నారు, 10లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా 10లోనే ఉన్నారు, ఇంకా కదలలేరు మీరు వచ్చే సంవత్సరం వరకు. కాబట్టి నువ్వు అట్ట అంటున్నావు. ధోనికి కూడా అర్థమైంది ఇంకా నీ గురించి నెక్స్ట్ ఇయర్ ఉంటావో లేదో రిటైర్మెంట్ నువ్వు చెప్పకుండా అనేది మాకు అర్థం కాలేదు. కానీ ఏ టీంనైనా జెన్యూన్గా మీన్స్ సపోర్ట్ నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు అన్నారు మంచిగా అన్నారు గెలుస్తారు, లేకుంటే లేదని చెప్పాలి. ఉందిలే ఇంకా నోటికి వచ్చిందిలే అని మనం చదవము, మనం ఇంట్లో చదివింది ఏం లేదు. పక్కనోడు పాస్ అయితే వాడు పాస్ అయినాడు, వానికాడ కొత్త పెన్ను ఉంది, వానికి ఎట్ట గుర్తుకొచ్చిందో ఏమో, వాడు ఏదైనా వాడు కాపీ కొట్టినాడు ఏం కొట్టినాడు, కనీసం నీకు కాపీ కొట్టడానికి కూడా రాకుండా మళ్ళీ ఆ లెక్క ప్రకారము నువ్వు మళ్ళీ ఆయన మీద అంటావు, అంబానీ మీద. నువ్వు మైకులు ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావు చూసినావా, ఆ మైకులను కూడా బ్యాన్ చేస్తాడు చెన్నైలో. ఇంకా నువ్వు ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వకుండా నువ్వు ఈ లైట్లు ఆగిపోయినాయి అవి అంటే నువ్వు ఇంటికి పోతే అప్పుడు అన్ని లైట్లు ఆగిపోతుంటాయి. ఇంకా నువ్వు ఆయన మీద ఏడ్చాల్సిందే, అంబానీజీ ఏం చేస్తున్నావు నువ్వు అని. అనవసరంగా మనం మాట్లాడకూడదు. ఏదైనా జెన్యూన్గా ఉంటే మనం మాట్లాడవచ్చు, జెన్యూన్గా లేకపోతే మాట్లాడవచ్చు. ఇంకా నోటుకు వచ్చింది కదా అని కనీసం నువ్వు బ్యాట్ కూడా లోపలికి తీసుకుపోయేసామి. నిన్నట మ్యాన్ క్యాన్ చేద్దామంటే నీ చేతిలో బ్యాట్ ఉండదు. నువ్వు అట్ట ఒక బ్యాట్స్మెన్ కాదు, ఒక రన్నర్ కాదు. నీతో నేను ముంబై ఫ్యాన్ అయితే కాదు, డెఫినెట్గా ముంబై ఫ్యాన్ కాదు. కానీ మీరు ఈ విధంగా ముంబైని అనడం మాత్రం డెఫినెట్గా చాలా తప్పు. ఎవరైనా కష్టపడే ఆడతారు, ఎవరు ఇట్లా మోసం చేసి. అసలు పంజాబ్ ఉందే అసలుకు 14 సంవత్సరాలు, ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది, 2 సార్లు వచ్చింది. దాని తర్వాత అసలు పంజాబ్ పేరు ఎవరైనా చూసినారా? కింది నుంచి మాత్రం కనపడతారు ఫస్ట్లో పంజాబ్ వాళ్ళు ఇంతవరకు. నువ్వు ఆడినప్పుడైతే ఇంక అసలు లేదు, ఇంకా పూర్తిగా అఘోరం. మళ్ళీ నువ్వు కూడా ఇంకా నువ్వు 5 సార్లు గెలిచిన వాళ్ళను నువ్వు అంటున్నావు. అటంటే ఇప్పుడు చెన్నై కూడా 5 సార్లు గెలిచింది, వాళ్ళు కూడా అంతేనా మరి ఆ లెక్క ప్రకారము? చాలా సార్లు చెన్నైకి కూడా అటనే జరిగింది. ఇప్పుడు ధోని మధ్యలో పోయి కొట్లాట పెట్టుకున్నాడు అంపైర్తో. దాని మీనింగ్ ఇప్పుడు ధోని అంపైర్లను బెదిరించి మ్యాచ్ గెలిపించినాడు, అందుకే 5 ట్రోఫీలు వచ్చినాయని అంటారా? దీనికి సంబంధించి పార్ట్ 2 మీకు కావాలంటే దీని కింద 1,00,000 కామెంట్లు కొట్టారు ఏమన్నా కానీ. పార్ట్ 2 అని 1,00,000 కామెంట్లు, మామూలుగా ఉండదు ఆర్ అశ్విన్తో.